మసీదు కట్టుకునే స్థలం లేకుండేనా? మేము కొలుసుకునే మా దేవత పాదాల అక్కడనా? ఎవడు పెడుతున్నాడు పుల్లలు? ఎవడు పెడుతున్నాడు లేనిపోని రాజకీయం అంతా? మేము తిరగబడ్డానికి మతోన్మాదులమా? అంటే మా మనస్సాక్షి గురించి మేము మాట్లాడొద్దా? మాన ప్రాణాల గురించి మేము మాట్లాడొద్దా? మాకంటే ఒక స్వేచ్ఛ లేదా? మాకంటే ఒక అధికారికం లేదా? ఇదే మేము మాట్లాడుతున్నాం తప్ప మిమ్మల్ని ఉండంగొద్దాం, జీవించగొద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం మీకే ఎక్కువ రాయితీలు ఇచ్చింది, మీకే రిజర్వేషన్లు ఎక్కువ ఇస్తుంది. మేము అమర్నాథ్ పోతే పైసలు పెట్టుకొని పోతామయ్యా. మీరు మీ హజ్ యాత్ర పోతే మా రాజ్యాంగం మీకు రాయితీలు ఇచ్చింది, సొమ్ము మాదే. మీరు జెరూసలేం పోతే మీకు రాయితీలు ఇస్తుంది. మేము కేదార్నాథ్, బద్రీనాథ్ పోయి అక్కడ మా వాళ్ళు చచ్చిపోతే కూడా అడిగే దిక్కు లేదు. సొమ్ము ఒకది, సోకొకది. మీకే సేఫ్టీ ఉంది దేశంలో. మీరే చల్లగా ఉండొచ్చు, మీరే మంచిగా బ్రతకొచ్చు. భారత రాజ్యాంగం మిమ్మల్ని చల్లగా చూసింది. వాస్తవం చెప్తున్నా, మా జాతికి, మా ప్రజలకు చాలా అన్యాయం చేసింది. మాకు తెలుసు. 24 గంటలు రీసెర్చ్ చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. అయినా మేము ఎవరిని కించపరచాం. మీ ఎమ్మెల్యేలను తిట్టాం, మీ మంత్రులను తిట్టాం, మీ రాజకీయాన్ని తిట్టాం. మేము ఎవరినడం? మీరే గెలుపుతారు. పుట్టలో చేయి పెట్టి సీమల్ని గెలికినట్ల. ఎందుకు గెలుపుతారు? సరే గెలికిండ్రు, అయిపోయింది, గతం. ఈరోజు తేదీ ఎంత హరీశ్వర్ రెడ్డి? 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తారీఖు ఆదివారం, టైం 10:30. యావత్ సనాతన ధర్మం నుంచి పరాశరి స్వామి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక ముందు ఏ మతంలో కూడా ఎవడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వకూడదు. మేము కూడా ఇయ్యం, మీరు కూడా ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే అనుకోండి, బాగోదు. ఇస్తే మాత్రం బాగోదు. ఇది మాత్రం హెచ్చరిక. మొన్న చూడండి, ఇరాన్ మీద బాంబులు వేసి ఏం మిగిలే? పడిపోయిన కొంపలు, తండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు. ఏం మిగిలే? నోట్ల మన్ను పోసుకొని చచ్చిపోయింది. అది వద్దు మనకు. ఇంత కష్టపడి, ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకొని, ఇన్ని సంపాదించుకొని, ఇంత మంచిగా ఉండి చివరికి పుట్టుక సావనికేనా? మనకన్నా మాటలు రాని జీవరాశులున్నాయేం కదా. నువ్వు మనిషివై పుట్టి ఇంత ఘనత సాధించి టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యి చివరికి నువ్వు కొట్టుకొని సావనికేనా? ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే, కనిపించని దేవుని కోసం అంట మనం కొట్లాడేది, కనిపించే మనుషులను కొట్లాడాలంట. అక్కడికి రాని విశ్వాసాలు, అక్కడికి రాని నమ్మకాలు. అవి ఎందుకు నమ్మకమో, ఎందుకు విశ్వాసమో తర్వాత ఆ విశ్వాసాలను అడ్డం పెట్టుకొని సస్తే ఒకరి ఒకరు పట్టుకోవాల్సింది పోయి, ఒకరి గొంతులు ఒకరు నీళ్ళు పోసుకోవాల్సింది పోయి గొంతులు పోసుకునే వరకు వచ్చింది మతాలు, మతకాల్లో. ఎవడు పెట్టింది పంచాయతీలు? మేమైతే పెట్టలేము, అమ్మ తోడు మేము పెట్టలేము. హిందువులు పెట్టారు. ఎందుకో తెలుసా? 100 మందితో కలిసి బ్రతికే వానికి 101తో కలిసి బ్రతకడం పెద్ద పని కాదు. హిందూ ధర్మంలో అసలైన సమరసత భావం ఉంది. హిందూ ధర్మంలో అసలైన ఐక్యమత్యం ఉంది. చూడండి, ఎన్ని భాషలు, ఎన్ని తెగలు, ఎన్ని ప్రాంతాలు, ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని సాంప్రదాయాలు.